ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు దళిత సంఘాల నాయకులు. ప్రజా నాయకుడు గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బేసరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ప్రజా యుద్ధనౌక గద్దర్పై అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేష్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టి బొమ్మను దానం చేసి నిరసన తెలిపారు. బీజేపీ భావజాలం ఉన్న వ్యక్తులకే పద్మశ్రీ అవార్డులను ఇస్తున్నట్టుగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఇది రాష్ట్రపతిని ప్రధానమంత్రిని అవమానించడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లన్న, ప్రధాన కార్యదర్శి బుబ్బిలి సుధాకర్, ఉపాధ్యక్షులు ఏరా సురేష్, అసోసియేట్ అధ్యక్షులు రాఘవేంద్ర నరేందర్, రఘు, ఉపాధ్యక్షులు అక్కపెల్లి లక్ష్మణ్, సుభాష్, సీనియర్ నాయకులు సింగారి అశోక్, మేదరి స్వామి, చంటి, రవి, కార్యదర్శులు మాదసు అర్జున్, పతిహార ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ప్రజా యుద్ధ నౌక గద్దరన్న మీద అనుచిత వాక్యాలు చేయడాన్ని మాల సంక్షేమ సంఘం అంబేద్కర్ వాదులుగా పూర్తిగా ఖండిస్తున్నాం. నిజంగా ఈయనకు బండి సంజయ్ గారికి తెలివి ఉండి మాట్లాడుతున్నాడా, తెలివి లేక మాట్లాడుతున్నాడా? ఈరోజు తెలంగాణ వచ్చిందంటే మా గద్దరన్న యొక్క పొడుస్తున్న పొత్తు మీద పాటతోటి యావత్ తెలంగాణ మొత్తం కదిలి తెలంగాణ సాధించేంత వరకు కూడా తను నిద్రపోలేదు. అదేవిధంగా అదే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితులు బహుజనుల మీద ఎక్కడ దాడులు జరిగినా వాళ్ళ శ్రేయస్సు కోసం కాళ్ళకు గజ్జగట్టి భుజాన గొంగడేసుకొని చేతిలో అంబేద్కర్ జెండా పట్టుకొని మూలాన గ్రామాన ప్రజల యొక్క చైతన్యం కోసం పనిచేసిన ప్రజా యుద్ధ నౌక గద్దరన్న మీద వాక్యాలు చేయడం సరైంది కాదు. నిన్ను బండి సంజయ్ ఖబర్దార్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలిసి మాట్లాడుతున్నావా? నిన్ను హెచ్చరిస్తున్నాం. నువ్వు గద్దరన్న గురించి నీకు ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? గద్దరన్న గురించి గద్దరు నక్సలైటు వేలాది మంది బీజేపీ కార్యకర్తలను చంపిండని చెప్పి నువ్వు పద్మశ్రీ అవార్డు ఇవ్వమని చెప్పి అంటున్నావు. నీ పద్మశ్రీ అవార్డుని ఇవ్వమని చెప్పి మేము ఇట్లా గద్దరన్న కుటుంబ సభ్యులు కానీ, మేధావులు కానీ, దళిత సంఘాల నాయకులు కానీ ఎవరైనా నిన్ను అడిగినరా? అది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేసినటువంటి ప్రజా సేవ చేసినటువంటి దళితులు మేధావులుగా భావించినటువంటి 5 మందిని ప్రపోజల్ పంపితే దాంట్లో గద్దరన్న ఒక్కొక్క సభ్యుడిగా పంపిండు. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం పంపినందుకు నువ్వు ఈరోజు మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ మీద వాక్యాలు చేయడం, అదేవిధంగా నిన్న గద్దరన్న మీద వాక్యాలు చేయడం, ఇదంతా బీజేపీ పార్టీ యొక్క రాజ్యాంగాన్ని సవరించే మార్గంలో ఇవన్నీ దళిత మేధావులు బహుజనుల మీద చేస్తున్న దాడులుగా మేము భావిస్తున్నాం. బండి సంజయ్ ఇట్లా నీ నోరు ఇట్లా అతుకోలో పెట్టుకోకపోతే ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు బహుజనులు తప్పకుండా నీకు గుణపాఠం చెప్పే రోజు వస్తుందని చెప్పి